చాలామంది మనల్ని అడుగుతున్నటువంటి మరో వీడియో ఏంటంటే, రిజర్వేషన్స్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి కదన్నయ్య! రిజర్వేషన్స్ ఫర్ స్పెషల్ కేటగిరీస్. ఈ స్పెషల్ కేటగిరీస్‌కి సంబంధించి రిజర్వేషన్‌లు దేనికి ఎన్నుంటాయో ఒకసారి క్లారిటీగా చెప్పన్నయ్య అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. రిజర్వేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ అంటే ఎంఎస్‌పి, ఎన్‌సిసి, పిఈ, పీఎం, సిపిపి కోటా, సిడిఐ, సిజేపి అని చెప్పేసి మొత్తం మీదగా చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7 రకాల స్పెషల్ కేటగిరీస్ రిజర్వేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటిగా ఎంఎస్పి అంటారు. అంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్. ఫస్ట్ చూసుకుంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకి ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అంటాం. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి అంటారు. పిఈ అంటే పోలీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన వాళ్ళు. పిఎం అంటే పోలీస్ మినిస్ట్రియల్ స్టాఫ్కి సంబంధించిన వాళ్ళు. సిపిపి అంటే చిల్డ్రన్స్ ఆఫ్ పోలీస్ పర్సన్స్కి సంబంధించి వీళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది ఇస్తారు. ఇక సిడిఐ అంటే చిల్డ్రన్ ఆఫ్ డిసీజ్డ్ అండ్ ఇన్కాపసిటేట్ పోలీస్ పర్సన్స్ అనమాట. అంటే హెల్త్ ప్రాబ్లం వచ్చేసి మరణించిన వాళ్ళు, లేదా హెల్త్ ప్రాబ్లం వచ్చేసి మధ్యలోనే జాబ్ రిజైన్ చేసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి ఉన్నారు. ఇక సిజేపి అంటే చిల్డ్రన్ ఆఫ్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ పర్సన్స్. ఎవరైతే జైలుకు సంబంధించినటువంటి జైలు వార్డుల్లో డ్యూటీలు చేస్తుంటారో వాళ్ళ పిల్లలకు వర్తించేటువంటి కోటాల గురించి ఇలా చూసుకున్నట్లయితే రిజర్వేషన్స్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ అనే వాళ్ళకి 7 రకాల స్పెషల్ కేటగిరీస్లో వీళ్ళకి రిజర్వేషన్స్ అనేవి వర్తింపజేస్తారన్నమాట. ఇక ఇది కూడా లోకల్ స్టేట్లో వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఇంకా ఇంటర్ స్టేట్లో మన స్టేట్లోంచి తెలంగాణకి వెళ్ళి మాకు ఇది ఉంది మాకు ఇది ఉందంటే వర్తించవు. వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చినా కూడా అవి వర్తించవు. సో లోకల్ స్టేట్లో వాళ్ళకి మాత్రమే ఈ 7 కేటగిరీలకి అంటే రిజర్వేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ అని ఏదైతే 7 చెప్పుకుంటున్నామో ఈ 7కు మాత్రమే వర్తిస్తాయి. గతంలో కాక చూసుకుంటే 2018లో పోస్ట్ కోడ్ 11 అండ్ 13 ఎస్ఐకి సంబంధించి చెప్తాను నేను. కాన్స్టేబుల్ కూడా సేమ్ ఉంటుంది. పోస్ట్ కోడ్ 11 అండ్ 13 అని ఉండేది అనమాట. అందులో ఈ ఎంఎస్పి ఎవరైతే ఉన్నారో, ఎంఎస్పి అంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 2% అనేది ఇవ్వడం జరిగింది పోస్ట్ కోడ్ 11 అండ్ 13లో. అదే విధంగా ఎన్సిసి క్యాండిడేట్స్కి ఒక 3% పోస్టులు అనేవి ఇచ్చారు. పిఈ అంటే పోలీస్ ఎగ్జిక్యూటివ్ పర్సన్స్కి వచ్చేసి ఒక 5% కోటా అనేది వీళ్ళకి ఇచ్చారు. ఈ పిఎంఐ ఎవరైతే ఉన్నారో పోలీస్ మినిస్ట్రియల్ స్టాఫ్ అయితే ఏదో ఉందో వాళ్ళకైతే 1% ఇచ్చారు. ఈ సిపిపి కోటా చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారో ఈ సిపిపి కోటా కింద ఒక 2% కోటా అనేది వర్తింపజేశారు. ఈ సిడిఐ అంటే మీకు తెలిసిందే, చిల్డ్రన్స్ ఆఫ్ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ ఈ ఓ 2% అనేది ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్ కోడ్ నెంబరు 12 ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 12లో చూస్తే ఎంఎస్పికి 2%, ఎన్సిసికి ఒక 3%, పిఈకి ఒక 7%, పిఎంకి వచ్చేసి ఒక 1%, సిపిపి కోటా వచ్చి 2%, సిడిఐ డిసీజ్కి సంబంధించిన వాళ్ళు కానీ హెల్త్ ప్రాబ్లం వచ్చేసి రిజైన్ చేసిన వాళ్ళకి ఒక వాళ్ళ పిల్లలకి అనమాట 2% ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 14 అయితే ఎవరైతే ఉన్నారో అది మనకి సిజేపి అంటాం కదా. సిజేపి అంటే చిల్డ్రన్స్ ప్రిజన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే జైలు వార్డుకు సంబంధించిన పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఒక 5% కోటా అనేది ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 11 వచ్చేసి సివిల్ ఎస్ఐకి సంబంధించి, పోస్ట్ కోడ్ నెంబర్ 12 వచ్చేసి ఏఆర్ఎస్ఐ, పోస్ట్ కోడ్ నెంబర్ 13 వచ్చేసి ఏపీఎస్పిఎస్ఐ, పోస్ట్ కోడ్ నెంబర్ 14 వచ్చేసి ఏదైతే మనం డిప్యూటీ జైలర్ పోస్టులు అనుకుంటామో ఈ డిప్యూటీ జైలర్ పోస్టులకు సంబంధించి వీళ్ళకి కూడా ఒక 5% రిజర్వేషన్ స్పెషల్ కేటగిరీస్ కింద మొత్తం మీద చూసుకుంటే ఒక 7 స్పెషల్ కేటగిరీస్ని గుర్తించారు. ఈ 7 స్పెషల్ కేటగిరీస్ గురించి నేను చెప్పాను. ఆ 7 ఏంటంటే ఎంఎస్పి అని, ఎన్సిసి అని చెప్పేసి, పిఈ అని చెప్పేసి, పిఎం అని చెప్పేసి, సిపిపి, సిడిఐ, సిజేపి. ఎంఎస్పి అంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అని, ఎన్సిసి అంటే నేషనల్ క్రెడిట్ కార్ప్స్ అని చెప్పేసి, పి అంటే పోలీస్ ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ వాళ్ళకి సంబంధించి, ఈ పిఎం అంటే మనకి పోలీస్ మినిస్ట్రియల్ స్టాఫ్ ఉంటుంది వాళ్ళ పిల్లలకు సంబంధించి, సిపిపి అంటే చిల్డ్రన్స్ ఆఫ్ పోలీస్ పర్సన్స్ వాళ్ళకి సంబంధించి, ఈ సిడిఐ చెప్పుకున్న మనం చిల్డ్రన్స్ ఆఫ్ డిసీజ్డ్ ఎవరైతే అనారోగ్యాలతో మరణించిన వాళ్ళు లేదా వ్యక్తిగతంగా ఏమంటారు దాన్ని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో హెల్త్ ప్రాబ్లం వచ్చి వాళ్ళ పిల్లలకి ఇంకా మనకి సిజేపి చెప్పుకున్నాం చిల్డ్రన్స్ ఆఫ్ ప్రిజన్స్ పోలీస్ పర్సన్స్ చెప్పి ఈ విధంగా ఒక 7 కేటగిరీలకు సంబంధించినటువంటి పిల్లలకి ఈ కోటాలు అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది కోటాలకు సంబంధించి స్పెషల్స్ రిజర్వేషన్స్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ అని చెప్పేసి మీరు అడిగారు. దానికి సంబంధించినటువంటి వీడియో అనమాట ఇది. ఓకేనా? క్లారిటీ అయితే ఉందనుకుంటాను. 1-2 సార్లేనండి.
సో ఇన్ని రకాల కోటాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. బాయ్.